తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు, శిక్ష పడలేదు. ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే 3 రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయభ్రాంతులకు సృష్టించి పోలీసులంతా మూకలను పెట్టి వాళ్ళ గుండాలనంతా పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్యూజ్డ్ గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంత ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఇల్లంతా రక్తమైతే ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని. మరి అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు విప్పలేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు. దాచుకోవడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకొక ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కాపాడాలని చూస్తున్నారు? 5 సంవత్సరాలుగా ఒక హత్య చేశాడు అని తెలిసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి కాపాడడం ఒకెత్తైతే ఈరోజు మళ్ళీ అదే వ్యక్తికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఎంత సబబు అని అడుగుతున్నాం. అంటే హత్య చేసిన వాళ్ళే మళ్ళీ పదవుల్లో ఉండాలి, అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి, మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఇది ప్రశ్నించడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు పోటీకి నిలబడింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకప్పుడు అవసరం ఉంది కాబట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లెల్ని నేను. కానీ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది సహించలేక ఈరోజు అన్నకే ఎదురుగా పోటీగా నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నిలబడి చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది. ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు